మొన్నటి వరకు బస్తీ మే సవాల్ అన్నారు. ఎదురు మాట్లాడిన ఒక్కో ఎమ్మెల్యేపై వరుస పెట్టి మరీ తిట్లెత్తిపోశారు. కొండా వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా కొనసాగిన ఓరుగల్లు పంచాయతీ గాంధీ భవన్కు చేరింది. పోటాపోటీ ఫిర్యాదులు వివరణలతో రచ్చరచ్చ అయింది. అయినా తగ్గేదే లేదన్నారు కొండా దంపతులు. లాస్ట్కు సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో అంతా సర్దుకుందని టాక్. పార్టీ అధిష్టానం దాకా వెళ్లిన ఈ పంచాయతీలో నెగ్గిందెవరు? ఓరుగల్లు కాంగ్రెస్ గొడవలో కొండా దంపతులు పైచేయి సాధించారా? వరంగల్ కాంగ్రెస్ పంచాయతీకి తెరపడినట్లేనా? కొండా దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వార్కు ఎండ్ కార్డ్. సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో రెండు వర్గాలు సైలెంట్. ఈ గొడవలో కొండా దంపతులు పైచేయి సాధించారా? ఏడికైతే గాడికన్న ఎమ్మెల్యేలు టోన్ ఎందుకు మార్చినట్లు? ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయతీ మొన్నటి వరకు హాట్ టాపిక్గా కొనసాగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి దగ్గరకు వెళ్లింది వ్యవహారం. అయినా రెండు వర్గాలు తగ్గకపోవడంతో ఫైనల్ గా మ్యాటర్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి చేరడంతో ఇటు కొండాతో అటు ఎమ్మెల్యేలతో మాట్లాడి సెట్ చేశారని టాక్. కొండా దంపతులు ఓరుగల్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వేర్వేరుగా మాట్లాడారట. దీంతో సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న నేతలు ఇప్పుడు తమ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అంటున్నారు. ఒకానొక దశలో కడియం, రేవూరి, నాయని రాజేందర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు తాము కావాలో కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోవాలంటూ ఇన్ఛార్జికు అల్టిమేటం జారీ చేశారు. క్రమశిక్షణ కమిటీ ముందు కూడా తమ వాదన బలంగా వినిపించారు. కానీ సీఎం రేవంత్ ఎంట్రీతో అంతా చల్లబడ్డారట. ఒకవైపు ఎమ్మెల్యేలతో, మరోవైపు మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో సీఎం స్వయంగా మాట్లాడారు. కొండా మురళితో దాదాపు గంటకు పైగా సీఎం సమావేశమై సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరారట. పంచాయతీ ఇలాగే కొనసాగితే త్వరలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని రెండు వర్గాలకు నచ్చజెప్పారట. కొండా మురళి కూడా సీఎం స్వయంగా పిలిపించుకుని మాట్లాడడంతో తమ ప్రయత్నమంతా పార్టీ కోసమే, అలాంటప్పుడు పార్టీకి డ్యామేజ్ చేస్తామా అంటూ సైలెంట్ గా ఉండేందుకు ఓకే చెప్పారట. ఎమ్మెల్యేలు కూడా కూలైపోయారు. కొండా మురళికి భయపడుతున్నామా, బొంగేం కాదంటూ మాట్లాడిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇప్పుడు తమ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం మేం చూసుకుంటామంటూ కూల్ డౌన్ అయ్యారట. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో కొండా ఫ్యామిలీ పై చేయి సాధించిందనేది గాంధీ భవన్ టాక్. వరంగల్ పాలిటిక్స్ లో ఎమ్మెల్యేలుగా మేం కావాలో లేక కొండా ఫ్యామిలీనో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలు పార్టీకి అల్టిమేటం జారీ చేసిన తరువాత కొండా ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఊహాగానాలు వినిపించాయి. ఇలా ఈ వ్యవహారం కూల్ కావడంతో మరోసారి ఓరుగల్లు కాంగ్రెస్ లో కొండా పై చేయి సాధించారనే టాక్ నడుస్తోంది. తమ కుటుంబం మీద వ్యతిరేక గ్రూపు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను రేవంత్ దగ్గర ప్రస్తావించారు కొండా సురేఖ. అయితే కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దని జిల్లాలోని ఎమ్మెల్యేలకు చెప్పాలని పీసీసీ చీఫ్ ను ఆదేశించారట సీఎం రేవంత్. కొండా ఫ్యామిలీ అండ పార్టీకి వరంగల్ జిల్లాలో చాలా అవసరమని అన్నారట. మొన్నటి ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేల గెలుపులో కొండా మురళి పాత్ర చాలా ఉందన్న విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తించడం లేదని రేవంత్ అన్నట్లు ప్రచారం. ఏమైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అనవసరంగా ఓపెన్ స్టేట్మెంట్లిచ్చి పార్టీని, ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టొద్దని చెప్పారట సీఎం రేవంత్. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.